అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పులివెందల ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో దూసుకొస్తున్నారంట. ఎవరి కోసమో, ఎవరిని ఏం చేయడానికో, అసలు ఈ 2.0 యొక్క పరమార్థం ఏంటో ఈరోజు మనం కొంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2.0 అంటే ఏంటి? గతంలో ఉన్నదానికి కొంత వేగాన్ని పెంచి కొత్తగా కొన్ని అంశాలతో తీసుకుని దాన్ని ముందుకు తీసుకువెళితే 2.0 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రోబోకు సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో రోబో కావచ్చు, రోబో 2.0 కావచ్చు, ఇలా ఆ తదుపరి వచ్చేటువంటి సినిమాలను అలా శీర్షికన 2.0, 3.0, 4.0 అంటూ వస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి జగన్ ఏదైతే తన మొదటి టర్మ్లో చేసిన దానికి కొంత జోడించి కొత్త చరిత్రను సృష్టించే విధంగా 2.0కి శ్రీకారం చుట్టబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నన్ని సంవత్సరాలు ఉంటుందన్నట్లు 30 సంవత్సరాలు తామే ఉంటాము, తామే పరిపాలిస్తాం. మరి దేన్ని పరిపాలిస్తారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పలేదు. అయితే ఈ 1.0కి 2.0కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, చెబుతున్నటువంటి పదం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు జగన్ 2.0 అనగానే అందరూ భయపడిపోతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? 1.0లో బాబాయిని అతి కిరాతకంగా గొడ్డలి వేటుతో వేసి ఏమీ తెలియనట్లు అమాయకుడు వలె, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడు మరెవరూ లేనట్లు, ఆయనను మించినటువంటి ఆస్కార్ నటన ఏదైతే ఉందో, వహువా ఆ నటనకి ఆస్కార్ ఇచ్చిన తక్కువే. అలాంటి నటనను ఏదైతే ఆయన చేసినటువంటి అభిలాష నటన ఏదైతే ఉందో సూపర్ డూపర్ హిట్ అయింది ఏదైతే 1.0లో. అయితే మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల కొంత భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులారా, జగన్ 2.0 అంటున్నారు, జరభద్రం. నాడు వైఎస్ వివేకానందరెడ్డి, మరి వైఎస్ విజయమ్మనా తదుపరి, లేకపోతే వైఎస్ శర్మిళానా, లేకపోతే సతీమణి వైఎస్ భారతీనా అనే విధంగా భయభ్రాంతులను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలానే గతంలో తాము కార్యకర్తలను విస్మరించాము, ఈసారి కార్యకర్తల కోసమే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ యొక్క నా బొచ్చు కూడా పీకలేరంటారు. నీ బొచ్చు పీకాల్సిన అవసరం ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? నీ బొచ్చు నీకు అవసరం అయితే నువ్వు పీక్కో, దాని మీద ఏదైనా పెయింట్ పూసుకుంటావు పూసుకో, ఇంకా పెద్దదైపోతే కత్తెర పట్టుకొని కత్తరించుకో. నీ బొచ్చు పీకాల్సిన అవసరం ఎవరికేముంది? ఎవరి బొచ్చు వాళ్ళు పీక్కోలేకపోతున్నారు. నీ బొచ్చు పీకాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలారా, జరభద్రం. అసలే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అల్లర్లను సృష్టించి మీ పార్టీ నాయకులే ఏదైతే మర్డర్లను, మానభంగాలను, అఘాయిత్యాలను చేసి కూటమి మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అసలే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూపర్ ఫాస్ట్తో 2.0 అంటున్నాడు. జరభద్రం, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా సోచాయించండి. ఆదమరిచి ఉన్నారో మీ పీక కోసి కూటమి నేతల మీద నెట్టేసి మీ కుటుంబాన్ని రోడ్లు పాలు చేయగల సమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకు నిదర్శనమే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి రక్త చరిత్ర ఏదైతే ఉందో తెలుసు కదా. బాబాయ్ హత్య దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ హత్య వరకు, అమర్నాథ్ గౌడ్ హత్య దగ్గర నుంచి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి అమాయకపు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి చంద్రయ్యని ఏం చేశాడో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ రాజకీయం, రక్తపు టేరులను పారించేటువంటి రాజకీయం. జరభద్రం, జాగ్రత్తగా ఉండండి మీ అధ్యక్షుడితో. జగన్మోహన్ రెడ్డి గారు పగటి కలలు కనడం మానేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని నమ్మడం లేదు. ఈరోజు కేవలం వాళ్ళని మాయ చేయడం కోసం నీ వెనక భజన చేసేవాళ్ళు ఎవరు లేరు, నీ వెనక జెండాలు పట్టుకొని నీకు వంత పాడేవారు ఎవరు లేరు. కాబట్టి ప్రజలకు సంబంధించి, అలానే మీ కార్యకర్తలకు సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణకు సంబంధించి వారిని ఆవేశానికి లోనయ్యే విధంగా చేసి వారితో రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు.
ఇది మంచిది కాదు. ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. మీరు చేసినటువంటి అధర్మ పరిపాలన కాబట్టే, మీరు చేసినటువంటి రక్తపు టేరుల పరిపాలన కాబట్టే, మీరు మిమ్మల్ని ప్రశ్నించినా, మిమ్మల్ని బెదిరించినా, మీ పార్టీ నాయకుల మీద ఏదైనా ప్రస్తావించినా, లేదంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్రంతో ఏదైనా మాట్లాడినా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇష్టానుసారంగా అక్రమంగా కేసులను బనాయించారు. వారి మీద సిఐడిల ఆధ్వర్యంతో థర్డ్ డిగ్రీలను ప్రయోగించారు. వారిని ఈ రాష్ట్రంలో బ్రతకనివ్వకుండా, ఈ రాష్ట్ర పౌరులు వారు కానట్లు ఈ రాష్ట్రాన్ని వదిలి మరొక రాష్ట్రంలో వెళ్ళి తలుదాచుకునేటువంటి పరిస్థితులను క్రియేట్ చేశారు. కేవలం మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్కి ఏ గతి పట్టించారో తెలియదా? కోడికత్తి అన్నారు, మరొకటి గులకరాయి అన్నారు. మీ బ్రతుకంతా డ్రామా 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 డ్రామాలతోనే అయిపోయింది. ఇంకెన్ని డ్రామాలు చేస్తారు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ డ్రామాలు, ఎవరిని మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు, ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు? మీరు చేసింది నిజమైన మంచి పరిపాలన అయితే, మీరు అందించినది సువర్ణ పరిపాలన అయితే ఎందుకు 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేసుకొని మీరు ఆలోచించండి. మీ నాయకులను మీరు కట్టడి చేసి ఉంటే, ఎందుకంటే మీరే బాబాయిని చంపుతున్నారు, ఇక మీ నాయకులు ఎవరిని చంపితే మీకేముందులే, అదే అలానే అనుకున్నారు కదా. మీరు మర్డర్లు చేస్తున్నారు, మీ నాయకులు మర్డర్లు చేస్తున్నారు, అందరూ కలిసికట్టుగా ప్రశ్నించే వారి మీద కేసులు బనాయిస్తున్నారు. ఇదే కదా మీరు చేసినటువంటి రాజకీయం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ జీవితాలను కొనసాగించాలనుకుంటున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు లోబడి, ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను స్వేచ్ఛాయుతంగా ఎవరితో భయపడకుండా ఈరోజు ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి సుపరిపాలన అందించాల్సినటువంటి ప్రభుత్వాలే ప్రజల ఉసురు తీసేస్తే ఆ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి వారు గోడు చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ కపట ప్రేమలో? బొచ్చు పీకలేరు, లేకపోతే 30 సంవత్సరాలు ఎవరిని పరిపాలిస్తావు? శ్మశాన వాటికలను ఏమైనా పరిపాలిస్తావు 30 సంవత్సరాలు? అందరిని చంపి వారి శ్మశానాల మీద దెబ్బలేసుకొని వాళ్ళ మీద ఏమైనా పాలన కొనసాగిస్తావా? చెప్పు, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు కూడా మీ బాబాయిని చంపింది ఎవరో నాకు తెలియదు అంటున్నారు. నీ గుండెల మీద చేసుకొని నువ్వు ఏదైనా అబద్ధం చెప్పగలవు, నువ్వు సమర్థుడివి. నీతో అసలు ఇలాంటి నీకు వాగ్దానాలు చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి ఓ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా జరభద్రం, ఓ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా జరభద్రం. జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబ సభ్యుల్ని దయచేసి ఏం చేయకయ్యా. ఆ షర్మిలమ్మని కానీ, ఆ విజయమ్మని కానీ, లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు నీ మీద పోరాటం చేస్తుందని సునీతమ్మని ఏదైనా చేయబోయేవు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 30 సంవత్సరాలు నేను పాలన కొనసాగిస్తానంటున్నావు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జైల్లో పరిపాలన కొనసాగిద్దులే, కొన్ని రోజులు ఆగు. నీ అవినీతి అక్రమాల కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జడ్జిమెంట్ కూడా లిఖించబడింది. కేవలం చదవడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సమయం ఆసన్నమైనప్పుడు ఎంత విర్రవీగినా నేను రాజును, నేను మహారాజుని, నన్ను మించిన వారెవరూ లేరు, నన్ను ఎవరు ఏమీ చేసుకోలేరు అనుకుంటే చరిత్ర గర్భాల్లో నీలాంటి కలిసిన పోయిన వారెందరూ స్వార్థంతో, లేకపోతే నేనే గొప్పవాడిని అనుకుని విర్రవీగిన వారందరూ కూడా ఈ భూదేవిలో కలిసిపోయి చరిత్ర గర్భంలో కలిసిపోయారు. నువ్వెంత, నీ స్థితి ఎంత, నీ బ్రతుకెంత? ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం మానుకో. వాస్తవాల మీద మార్చుకొని నీ ఏదైతే గతం తాలూకా నీ యొక్క రక్త చరిత్ర కావచ్చు, నీ మోసం చేసేటువంటి ప్రవర్తన కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అతి కిరాతకంగా, అతి పాశవికంగా చంపేసేటువంటి నీ గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని మార్చుకో. ప్రజలు వారంతట వారే నిన్ను ఎంతో కొంత నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు. అంతేకాని నేను 2.0తో వస్తున్నా, 3.0తో వస్తున్నా, పోయినసారి 10 తలకాయలు నరికా, ఈసారి 20 తలకాయలు నరుకుతా, పోయినసారి బాబాయ్ని వేసేస్తా, ఈసారి చెల్లిని వేసేస్తా, పోయినసారి మరొకరిని వేసేస్తా, ఈసారి ఇంకొకరిని వేసేస్తానంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు అంత వెర్రి గొర్రెలు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెర్రి గొర్రెలు కాదు కాబట్టే నేను 11 స్థానాలకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా మాజీ ముఖ్యమంత్రి అయి పులివెంద ఎమ్మెల్యేగా మిగిలిపోయేటువంటి స్థితికి నిన్ను దిగజార్చారంటే ఆలోచించుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేయి. ఈరోజు నీకు 40% ఓటింగ్ ఉందంటున్నావు కదా, ఆ 40% ఓటింగ్కి సంబంధించినటువంటి కార్యకర్తలను జాగ్రత్తగా వారి కుటుంబ సభ్యులకు ఏదైనా ఇబ్బందులు కలిగితే సహాయ సహకారాలను అందించడానికి ట్రై చేయి. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసావు కదా, లక్షల కోట్ల రూపాయలని కొంతైనా ఖర్చు పెట్టు. వాటిలోంచి 500, 1000 రూపాయలు కాదు జగన్మోహన్ రెడ్డి, కనీసం ఒక 10,000, 20,000 అయినా ఇవ్వయ్యా నీ స్థాయికి. ఎందుకు ఈరోజు అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఏదైతే మా కార్యకర్త మంచివాడు,
నిజాయితీపరుడు, ఇతని మీద అన్యాయంగా కేసు పెట్టారు, ఇతన్ని అన్యాయంగా ఇబ్బందికి గురి చేశారని ఒక్కడిని చూపించు జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వంలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి వ్యక్తిని వేధించావు, ప్రతి వ్యక్తిని హింసించావు. నిన్ను ప్రశ్నిస్తే చాలు, నీ గురించి మాట్లాడితే చాలు, నీ మీద ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేస్తే చాలు, నెక్స్ట్ రోజే సిఐడి అయితే అసలు బాత్రూముల్లో పనికిరాని సంస్థగా నువ్వు మార్చేసావు జగన్మోహన్ రెడ్డి దాన్ని. గతంలో సిఐడి అంటే చాలా ప్రెస్టీజియస్ సంస్థ, ఏదైతే చాలా పెద్ద పెద్ద కేసులు రాష్ట్ర సంస్థలకు సంబంధించినటువంటి సాధారణ పోలీసులు, ఏదైతే క్రైమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు ఛేదించలేనటువంటి కేసులను టేకఫ్ చేసి ఛేదించేటువంటి గొప్ప సంస్థ సిఐడి. వాట్సాప్లో మెసేజ్ పెడితే సిఐడి వస్తుంది, ఫేస్బుక్లో మెసేజ్ పెడితే సిఐడి వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే సిఐడి వస్తుంది. సిఐడిని ఓ పనికిమాలిన వ్యవస్థగా నువ్వు మార్చేసావు జగన్మోహన్ రెడ్డి. నీదా నువ్వా? ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం మానుకుంటే మంచిది నీకు, నీ భవిష్యత్తుకి. లేకపోతే అదో పాతాళానికి చేరుకుంటావు. ఇప్పటికే నీ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నీ బాబాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే నీ కేసుల్లో నీ సహచరుడైనటువంటి ఏటు బాబాయ్ కూడా నిన్ను వదిలి పారిపోయాడంటే ఎవడున్నాడు నీతో? రాబోయేటువంటి రోజుల్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలేది నువ్వు ఒక్కడివే. ఈరోజు అవకాశం లేక చాలామంది అక్కడే కూర్చొని ఉన్నారు. కానీ ఒక్కసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, ఏదైతే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే నీ పార్టీలో నువ్వు తప్ప ఎవడు మిగలరు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, అందరూ సిద్ధంగా ఉన్నారు. అవకాశాలు లేక వెంపర్లాడుతున్నారు. అవకాశం వచ్చేంత వరకు నేను బలవంతుణ్ణి, నాకు ఇంత ఉంది, నేను 2.0 3.0 అని కళ్ళు కంటా ఉండు. చివరికి నీ చేతిలో మిగిలేది చిప్పే. మార్చుకో, మార్పు చెందు. ఇది నా సలహా సూచన నీకు జగన్మోహన్ రెడ్డి, ఓ జగన్ 2.0. జై భీమ్, జై భారత్, జై హింద్.